నమస్తే. ప్రస్తుతం మనతో పాటు త్రిపురనేని చిట్టిబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రముఖ నిర్మాత, అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు. అయితే ఈరోజు మనం చూస్తున్నట్టయితే ఒక పక్క నాగార్జున ఫ్యామిలీని రాజకీయాల్లోకి లాగారు అని చెప్పేసి ఈ మధ్య మనం వింటూనే ఉన్నాము. అది మొదటగా అసలు సారీ చెప్పాల్సింది సమంతకు కాదు, వాళ్ళ ఫ్యామిలీకి, ఇంకా కేటీఆర్‌కి అని చెప్పేసి ఆర్‌జీవీ ట్వీట్ కూడా చూసాం. సో దీనంతటికి సంబంధించి ఈయనతోనే మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు మనం నాగార్జున ఫ్యామిలీ అసలు ఏ వివాదాల్లో ఉండరు. కానీ కావాలనే నాగార్జున పైన కక్ష కట్టారు కాంగ్రెస్ నేతలు అని మాట్లాడుకోవచ్చంటారా? ఖచ్చితంగా అమ్మా. అది కక్ష కట్టగా వాళ్ళు రాజకీయానికి వాడుకున్నారు. నాగార్జున రాజకీయాలు వాళ్ళ క్షుద్రమైన రాజకీయాలు, వాళ్ళ చిల్లర రాజకీయాల కోసం నాగార్జున పేరు వాడుకుంటున్నారు. దాన్ని ఇష్యూ చేసుకుంటాం కోసం. వాళ్ళు నీకు ఏదైనా కేటీఆర్ని అనాలంటే నువ్వు అనుకోమ్మా, రాజకీయంగా మాట్లాడు. ఆయన పార్టీ ప్రెసిడెంట్గా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ వ్యక్తిగా ఆయన చేసినట్లు ఇదిగో ఈ తప్పు జరిగింది, ఈ మోసం జరిగింది మాట్లాడు. ఏమైనా మాట్లాడు, ఆయన దానికి డీటెయిల్ సమాధానం ఇస్తాడు. అది వేరు. దానికి ఈ నాగార్జున లాగటం ఎందుకని మీ క్షుద్ర రాజకీయాల కోసం నువ్వు అతని మీద రాయటం కోసం నాగార్జున పదం మీద పెట్టి కనిపెడతావా? బుద్ధి లేని ఉండదు. ఏం మాట్లాడలేదు నాగార్జున కోడల్ని ఎలమని అన్నాడా? ఏదో సిగ్గు శర ఉందో ఒక ఆడదాన్ని నువ్వు మాట మాట్లాడడానికి. మరి ఆ మాట అంటే ఎవరిని అంటున్నావు నువ్వు? అంటే సమంత అలాంటిదేనా? సమంత అలాగూ మామగారు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళా. ఒకవేళ మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో అలాంటి అనుభవాలు ఉన్నాయో మీ కుటుంబాల్లో, అందుకని మీకు అలాంటి ఆలోచనలు వస్తాయి. మీ కుటుంబాలు ఉన్నాయేమో అలాంటి అలవాట్లు, అలాంటి ఇంట్లో వాళ్ళని అక్కడ వాళ్ళ దగ్గర కొడుకు వీళ్ళ దగ్గర అలాంటి చిల్లర ఆలోచనలు, చిల్లర బుద్ధి మీ కుటుంబాలు ఉండుంటాయి. మీ నేపథ్యం అలాంటిది. అందుకని మీకు అలాంటి మాటలు వస్తాయి. లేకపోతే రావు. జనరల్గా అయితే సంస్కారం ఉన్న వాళ్ళ దగ్గర రావు. విమర్శ ఆయన పింప సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. పైగా ఎవరో హీరోయిన్ చెప్పారు. ఏ హీరోయిన్ చెప్పింది వీడికి? ఏ హీరోయిన్ చెప్పింది? ఏ హీరోయిన్ వచ్చి నేను ఆయన వల్ల పెళ్లి చేసేసుకోవడం ఎవరు చెప్పింది? ఏ హీరోయిన్ చెప్పింది? అసలు నీకెందుకు చెప్పుద్ది మా హీరో? నువ్వేమైనా పెద్ద క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, మీరంతా నీతిపరులు, మీరు గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, అందుకని మీ దగ్గర చెప్తుందా? మా హీరోయిన్కి ఏమైనా ప్రాబ్లం అంటే మా ఛాంబర్కి చెప్పుకుంటుంది, మా ఆర్టిస్ట్ అసోసియేషన్ చెప్తుంది. మీరేమంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కాదు మీ దగ్గర చెప్పుకోవడానికి. మీరేమైనా గాంధీలో ఇంకోట మీ దగ్గర చెప్పుకుంటారు. ఆఫ్టర్ ఆల్ మీరు బురదగుంటలో వాగే పురుగులు లాంటి రాజకీయాలు మీరు అలాంటి పురుగులు, బురదగుంట రాజకీయమైన బురదగుంటలో పాకే పురుగులు మీరు. మీ దగ్గరికి వచ్చి మేము చెప్పుకుంటాం ఏంటి? మేము చెప్పుకోవాలి. మా హీరోలు ఎవరు మీ దగ్గరికి వచ్చి న్యాయం కోసం రావాల్సిన కర్మ మాకు లేదు. మా ఛాంబర్ ఉంది, మాకు ఉంది. అంటే బుద్ధిహీన మాటలు, దరిద్రపు మాటలు, చేతకాని మాటలు, అసహ్య మాటలు, జిగుత్సకర మాటలు, కడుపుకు అన్నం తినే మాటలు కావు. అయితే ఇది ఎందుకు వచ్చింది అని అంటే, లాస్ట్ టైం సమంతని చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. అయితే ఆ టైంలోనే మాలావత్ పూర్ణ ఎవరెస్ట్ శిఖరం ఎక్కి సక్సెస్ సాధించింది. మరి ఆ అమ్మాయిని పెట్టకుండా సమంతని ఎందుకు పెట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ యొక్క ఎలిగేషన్ వస్తుంది. ఎందుకు పెట్టారు అంటే ఇది పిచ్చి మాటలు. ఇప్పుడు ఆ అమ్మాయిని పెట్టారు, టెన్నిస్ ప్లేయర్ని, సానియా మిర్జాని. అప్పుడు పెట్టినప్పుడు ఏమన్నారు? సానియా మిర్జాని పెట్టినప్పుడు ముస్లిం అమ్మాయిని పెడతారేంటి? పాకిస్తానీ చేసి అమ్మాయి పాకిస్తాన్ని పెళ్లి చేసుకుందాం, అది వేరే విషయం. ఆ విషయాన్ని మనం అంగీకరిస్తాం. కానీ ఇండియాకి గౌరవం తెచ్చింది కదా అమ్మాయి. ఇండియన్ ప్లేయర్గానే కదా ఆడింది, పాకిస్తాన్ ప్లేయర్గా ఆడలేదు కదా. భారతీయ మహిళగా కదా ఆడింది. భారతదేశానికి కదా ప్రతిష్ట తీసుకొచ్చింది. అవార్డు కప్పులు అయితే ఇచ్చినా భారతదేశానికి కదా తెచ్చింది. కనుక ఆ విషయంలో అందుకని భారతదేశం అమ్మాయి కింద పెట్టారు. దానికి అప్పుడేమో బీజేపీ వాళ్ళు మతపరంగా ఆ అమ్మాయిని ఎలా పెడతారు? తప్పుడు మాటలు. ఇప్పుడు ఈ అమ్మాయిని పెడితే సినిమా హీరోయిన్ ఎందుకు, అంబాసిడర్ని ఎందుకు పెడతారు? వాళ్ళ పాపులారిటీని ఆ విషయాన్ని ప్రచారానికి ఉపయోగపడటానికి. డెఫినెట్గా అమ్మాయి కన్నా పబ్లిక్లో పాపులర్ పేరు. విషయం ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళడానికి ఒక విషయాన్ని, ఒక గవర్నమెంట్ ఒక విషయాన్ని తీసుకెళ్ళటానికి కోసం ప్రాచుర్యం ఉన్నారు. ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ని పెట్టారు గుట్కా విషయంలో. ఆయన ఎందుకు పెట్టారు? వీళ్ళని పెట్టలేదు కదా. అజారుద్దీన్ ఎందుకు పెట్టలేదు అని అంటే ఎట్లమ్మా? రాహుల్ ద్రావిడ్ ఒక పేరుంది, మిస్టర్ డిపెండబుల్.
అని పేరు ఉంది. అందుకని అతను పెట్టారు మిస్టర్ డిపెండబుల్ అనే పేరు ఉంది. అంటే ఆయన ఫీల్డ్లో ఉన్నప్పుడు అంత గట్టిగా అంత స్ట్రాంగ్గా ఉంటే అలా డిపెండ్ చేసుకుంటారు. డిపెండ్ చేయొచ్చు అని. అందుకని అతనితోటి ఈ వేసుకోవద్దు, ఈ డిపెండబుల్ ఆ స్ట్రెంగ్త్ పోద్ది అని వేసుకోవద్దు. అతను దానికి కారణాలు ఉంటాయి. ఎవరిని ఎందుకు పెడతారు, ఈ క్రికెటర్ని ఎందుకు పెట్టారు, ఆయన ఎందుకు పెట్టలేదు, ఇవన్నీ పిచ్చి మాటలు. ఆ అమ్మాయి పాపులర్ ప్రాచుర్యం చేయటానికి వాడు ప్రభుత్వం అనుకున్న విషయం ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ప్రాచుర్యం ఉన్న పబ్లిక్ ఫిగర్ని పెడతారు. ఒక్కోసారి అవార్డు వచ్చిన వాళ్ళే పెడతారు. కానీ ఈ విషయంలో ఈ అమ్మాయి మోర్ పాపులర్ దాన్ హర్. ఎవరెస్ట్ ఎక్కిన అమ్మాయి కొంతవరకు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మొత్తం తెలిసిన క్రీడ కాదు. పాపులర్ తర్వాత కూడా అమ్మాయి అంతటితో ఆగిపోయింది. తర్వాత ట్రావెల్ చేయలేదు కదా. కనుక ఆటోమేటిక్గా ప్రాబ్లం దీనికి అందుకు పెట్టారు. అంటే ఇప్పుడు నువ్వు నీ క్యాబినెట్లో మీరు అమ్మాయిలకి క్యాబినెట్ మంత్రులు పదవులు ఇవ్వటం అందుకే ఇస్తున్నారా? అందుకే ఇస్తున్నారా అని అడిగితే ఏమైపోయి మొహం ఎక్కడ పెట్టుకుంటారు? మీరు అమ్మాయిలకి క్యాబినెట్లో స్థానం ఇవ్వటం, ముఖ్య స్థానం ఇవ్వటం అందుకే ఇస్తున్నారా? అవసరం తీర్చుకుంటానికి ఇస్తున్నారా అని చెప్తే ఎలా ఉంటుంది? దౌర్భాగ్యం మాటలు. రకుల్ప్రీత్ సింగ్ అంటే రూమ్లోకి వెళ్తే కేటీఆర్ రూమ్లోకి వెళ్తే రకుల్ప్రీత్ సింగ్ బెడ్లో పడుతుంది. అంత ఈజీగా ఉన్నారు సినిమా హీరోయిన్లు అంటే. అంటే నువ్వు రోజు మంత్రులు కలవడానికి వాళ్ళ ఛాంబర్లోకి వెళ్తున్నావు అంతే. అందుకే వెళ్ళి అక్కడి నుంచి బెడ్రూమ్కి వెళ్ళి వస్తున్నావా? అడిగితే ఎంత అసహ్యంగా ఉంటుందమ్మా. అడగలేమా ఇవన్నీ? నువ్వు ఆడదానివి, నువ్వు మంత్రులు ఛాంబర్లోకి వెళ్తున్నావు, ఒకదానివి వెళ్తావు. నువ్వు ఆ ఛాంబర్లోనూ ఒకే ముఖ్యమంత్రి ఎవరో మంత్రి ఉంటాడు, ఒకడే ఉంటాడు. నువ్వు వెళ్ళి వస్తున్నావు అంటే ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు బెడ్రూమ్కి కూడా వెళ్ళి వస్తున్నావు, వెనకాల బెడ్రూమ్లో వెళ్ళి వస్తావు అని చెప్పనా? అంటే ఎంత అసహ్యంగా ఉండదు, చిల్లతనంగా ఉంటుంది. బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. మనం మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, ఎదురు మనం మాట్లాడితే మన మొహం ఎక్కడ పెట్టుకోవాలి, ఈ ఆలోచనలు ఉండాలి. అన్ని ఇష్టం వచ్చే సినిమాలు అంటే అంత లోకుగా ఉందా సినిమా? వాళ్ళు సాధించుకుని రకుల్ప్రీత్ సింగ్లో సమంతలో సాధించుకున్నది ఊరినే మీరు అనుకున్నట్టు మీరు వాగుతున్నట్టు బెడ్లు పంచుకుని కాదు. శ్రమతో వచ్చి అనేక కష్టాలను అడ్డుకుని లైట్లను ఫేస్ చేస్తూ ప్రజలు నటిస్తూ వాళ్ళ నటనతోటి, వాళ్ళ ప్రతిభతోటి, కళామ తల్లి ఆశీర్వాదంతో ప్రజలను ఒప్పించి మెప్పించి వాళ్ళ ఆశీర్వాదం పొంది స్థాయికి వచ్చారు. మీకు మళ్ళీ కాకాలు పట్టి ఎప్పటికప్పుడు రంగులు మార్చి, ఎప్పటికప్పుడు సిద్ధాంతాలు మార్చుకుని, ఎప్పటికప్పుడు కండువాలు మార్చుకుని, జెండాలు మార్చుకుని, కాకాలు పట్టి చెక్క భజనలు చేసి రాలా వాళ్ళు కష్టపడి వాళ్ళ టాలెంట్ తోటి ప్రజల ఆశీర్వాదం పొందొచ్చారు. వాళ్ళతో వాళ్ళ గురించి మాట్లాడడానికి మీకు నైతిక హక్కు ఏముంది? మీ బతుకులు ఏంటి? సారా బతుకులు, రౌడీ బతుకులు మీరు. మీ సినిమా బురదగొండలో పురుగు బతుకులు, మీ రాజకీయ బతుకులు. మీరు మా సినిమా గురించి మాట్లాడతారా?